సార్ నమస్తే. నమస్తే. ఏ పూలు తీసుకెళ్తురా? అవును. ఎక్కడ సార్ మీది ఉండేది? చిట్టాపూర్. ఏ నియోజకవర్గం అది? బాల్కొండ. బాల్కొండ. ఇప్పుడు ఇది అది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కదా? అవునా? ఓకే. అక్కడ ఎవరికి ఇచ్చారు అవకాశం అసెంబ్లీ ఎలక్షన్లో? కాంగ్రెస్ పార్టీగా? కాంగ్రెస్. మొన్న ఈరవర్తి అనిల్ కుమార్కి ఇస్తే గెలుస్తుండేనా అక్కడ? ఇరవై ఇస్తే గెలుతుండే కానీ కాకపోతే సునీల్కు బాగుంది. సునీల్కి బాగుంది కానీ అది పొరపాట్ల. ఇప్పుడు అక్కడ సునీలే గెలిచిండా? ఆరెంజ్ ట్రావెల్ ప్రశాంత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచిండా? టీఆర్ఎస్ వచ్చింది. ఓకే. మీరు ఎవరికి ఇస్తారు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు? బీజేపీ. బీజేపీ ఇస్తారా? అంటే బీజేపీలో తిరుగుతారా? బీజేపీ తిరుగుతలేం కానీ అభిమానం అంతే, తిరగడం. ఓకే. ఎట్లా ఉంది సార్ మీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నాడు, అందుబాటులో ఉంటాడా? ఏమైనా చేసాడా 5 ఏళ్ల కాలంలో? ఇక ఇప్పుడేమో కానీ ఇంతకుముందు జరుగుతుంది అనుకో, మంచిగా పర్వాలేదు బీజేపీ. ఓకే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తారు. 2 సార్లు మోదీకి ఇచ్చారు కదా, మాకు కూడా ఒక్కసారి ఇవ్వండి అంటారు. సో కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా? బీజేపీకి ఏముంది, బీజేపీకి అవకాశం. ఇట్లా ధర్మపురి అరవింద్ ఫోటో చూసి ఓటేస్తారా లేకపోతే నరేంద్ర మోదీ ఫోటో చూసా? ఇక బీజేపీ అభిమానం అంతే. మోడీ గురించి. ఇప్పుడు మేము నిజామాబాద్ పార్లమెంట్ పరిధి కాబట్టి కవిత గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా పనిచేసింది. లిక్కర్ స్కామ్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఏమైనా బాధపడుతున్నారే మా ఎంపీ గతంలో పనిచేసింది ఆమె అరెస్ట్ చేసారు కదా? తప్పు చేసిన బాధపడేది ఏమి లేదు, ఆమె చేసింది కదా. నేను తప్పు చేయలేదు, నా ప్రమేయం లేదంటా ఉంది. ప్రూఫ్ లేదు కదా, జైల్లో వచ్చారు కదా సార్. ప్రూఫ్ ఉంటేనే కదా ఏదైనా. అది ఆమె చేస్తేనే కదా అక్కడ లోపలికి తీసుకెళ్ళి, బయటకు అయితే ప్రూఫ్ లేనిది అయితే బయటకు ఆమె లోపలికి ఉంచారు కదా. తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేశారు అంతే. మీరు మాత్రం బీజేపీకి ఓటేస్తారు? బీజేపీ. కాంగ్రెస్ వద్దా? కాంగ్రెస్ అంటే సెంట్రల్ అయితే బీజేపీ, రేవంత్ రెడ్డి అయితే పర్వాలేదు. ఓకే. టీఆర్ఎస్ అయిపోయినట్టేనా ఇంకేమైనా ఉంటుందా? టీఆర్ఎస్ ఇక్కడ అంతా ఏం లేదు. అంతేనా? సరే రైట్.